కంగ్రాచులేషన్స్ విశాల్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. సో ఏం చదివారు? బీటెక్ బయోటెక్నాలజీ చేస్తాను. ఓకే, బయోటెక్నాలజీ చేసి ఐటీ వైపు ఎందుకు వద్దాం అనుకున్నారు? కెరీర్ గ్రోత్ కోసం వచ్చాను సార్. ఓకే, ఎలా తెలిసింది బీఆర్ఎం గురించి? అంటే ఒక 95 డేస్ సార్, ఇక్కడ ట్రైనింగ్ బాగా ఇస్తారు, నేర్చుకోని చెప్పారు సార్. ఓకే, ఫస్ట్ డే ఆఫ్ విశాల్కి ఈ రోజు విశాల్కి మీరు అబ్జర్వ్ చేసే మేజర్ చేంజెస్ ఏంది టెక్నికల్గా? అంటే ఫస్ట్ డే ఆఫ్ విషయాలకి అయితే 0 ఉంది సార్, అంటే టెక్నికల్ నాలెడ్జ్. ఇప్పుడైతే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఓకే, సో ఎంత వచ్చింది ప్యాకేజ్? 5,75,000 సార్. ఓకే, ఎక్స్పెక్ట్ చేసావా 4 months ఆఫ్ ట్రైనింగ్లో 5.75 lakhs ప్యాకేజ్ వస్తుంది? ఇంత సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీలోకి మూవ్ అవుతాను ఎక్స్పెక్ట్ చేసావా? అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అంటే నేను వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాను, కానీ మరీ ఇంత వస్తుంది అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఓకే, నార్మల్ ట్రైనింగ్స్కి బీఆర్ఎన్ ఇన్ఫోటెక్ ట్రైనింగ్కి మీరు అబ్జర్వ్ చేసిన మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? మేజర్ డిఫరెన్స్ అంటే సార్ అది స్టూడెంట్ అండ్ టీచర్ ఇంటరాక్షన్స్. ఓకే, సో జాయిన్ అయ్యే ముందు అయితే ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది. బయోటెక్నాలజీ నుంచి సాఫ్ట్వేర్ సైడ్ వస్తున్నాను, జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది. ఎట్లా ట్రస్ట్ చేశారు బీఆర్ఎన్ని? అంటే ఫస్ట్లో భయం అవుతుంది సార్, కానీ సార్ చెప్పి ఒక ట్రైనింగ్, అంటే ఆయన షెడ్యూలింగ్, టీచింగ్ స్కిల్స్, అంటే దానివల్లే మొత్తం ఇలా అయింది సార్. ఓకే, సక్సెస్ వీడియోస్ చాలా చూస్తుంటారు యూట్యూబ్లో, ఇప్పుడు మీ సక్సెస్ వీడియో కూడా యూట్యూబ్లో రాబోతుంది. హౌ డూ యూ ఫీల్ నౌ? అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, నా సక్సెస్ వీడియో కూడా ఇలా యూట్యూబ్లో వస్తుందండి. ఓకే, జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్ కావాలని మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు కానీ, అంటే జాబ్ కోసం సెర్చ్ చేసే వాళ్ళు కానీ, ఒకవేళ మంచి కెరీర్ కావాలనుకుంటే మాత్రం బీఆర్ఎన్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ ఇచ్చే టీచింగ్ స్కిల్స్ కానీ, ఇంటరాక్షన్ కానీ, దానివల్ల మీరు ఒక మంచి జాబ్తో బయటకు వెళ్తారు. ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.